Welcome to online classes. Board of Intermediate Education, Government of Telangana ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వొకేషనల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ సంబంధించిన విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. తొలుతగా మన ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ గారైన శ్రీ సయ్యద్ ఉమర్ జలీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన టెక్నికల్ టీంకి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కోవిడ్ సందర్భంలో విద్యార్థులకు విద్య దూరం కాకుండా ఉండడం కోసం ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని సంకల్పించారు. ఎంతో మంది కృషి ఫలితంగా ఈరోజు మీకు ఈ క్లాసెస్ అందుతున్నాయి. సో ఐఎమ్ మంతెన శ్రీనివాస్, JL in Vocational ET, Government Junior College Boys, Godavarikani. So today we will discuss about the Vocational Electrical Second Year subject, Paper 3, Electrical Estimation and Utilization అనే చాలా మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఎలక్ట్రికల్ కోర్స్ అనేది చాలా వాల్యుబుల్ కోర్స్. ఎక్కడైనా హౌస్ వైరింగ్కి వెళ్ళి మనము ఎస్టిమేషన్ ఎలా చేయాలి, అలానే ఒక పంప్ సెట్ వేసినప్పుడు ఎస్టిమేషన్ ఎలా చేయాలి, అలాగే సౌండ్ సిస్టంలో కానీ తర్వాత ఎలక్ట్రిఫికేషన్లో కానీ అక్కడ మనము ఎలా ఎస్టిమేట్ చేయాలి, యూటిలైజేషన్ ఎలా చేయాలో ఈ సబ్జెక్ట్లో మనకి తెలుస్తూ ఉంటుంది. సో మనం ఈరోజు డొమెస్టిక్ వైరింగ్ సంబంధించిన మెయిన్ ఫస్ట్ యూనిట్ ఇది ఎస్టిమేటింగ్ కాస్టింగ్ లో, దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ముఖ్యంగా ఏమున్నాయంటే కాంటెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇంట్రడక్షన్ ఆఫ్ ద డొమెస్టిక్ వైరింగ్, టైప్స్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ వైర్స్ అండ్ IE రూల్స్ ఫర్ వైరింగ్ అండ్ డొమెస్టిక్ వైరింగ్ ప్యానల్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఏంటి, అసలు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ వైరింగ్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అసలు వైరింగ్ అంటే ఏంటి అంటే, ఒక వైర్ ఫేజ్ న్యూట్రల్ వెళ్ళి, ఒక ఫేజ్ ద్వారా కరెంట్ వెళ్ళి న్యూట్రల్ ద్వారా వెనక్కి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అలాగే వైరింగ్ ఈజ్ ఏ సిస్టమాటిక్ లేయింగ్ ఆఫ్ వైర్స్ ఫర్ ద స్మూత్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎట్ ద డిఫరెంట్ యూటిలిటీ ప్లేసెస్ విత్ అట్మోస్ట్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్. యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ మన కంటికి కనిపించదు కానీ చాలా ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని ఒక సిస్టమేటిక్ గా వైరింగ్ చేయడాన్ని మనము ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అని అంటాము. సో ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ లో దెర్ ఈస్ 2 types ఆఫ్ వైరింగ్స్. వన్ ఈజ్ డొమెస్టిక్ వైరింగ్, అనదర్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ వైరింగ్ అంటారు. అంటే డొమెస్టిక్ అంటే మన నిత్యావసరంగా మన ఇళ్లలో వాడుకునే వైరింగ్ ని డొమెస్టిక్ వైరింగ్ అంటారు. అలాగే కంపెనీస్ లో వాడే వైరింగ్ ని ఇండస్ట్రియల్ వైరింగ్ అని మనం తెలుసుకుంటాం. సో టైప్స్ ఆఫ్ వైరింగ్స్ మెయిన్ టాపిక్ ఇక్కడ. అంటే వైరింగ్ లోని రకాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకుంటాం. సో టైప్స్ ఆఫ్ వైరింగ్స్ లో మెయిన్ గా 4 టైప్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. క్లీట్ వైరింగ్, బ్యాటన్ వైరింగ్, కేజింగ్ క్యాపింగ్ వైరింగ్ అండ్ కండ్యూట్ వైరింగ్ అంటారు. అండ్ ఇందులో బ్యాటన్ వైరింగ్ లో PVC వైరింగ్, పాలీవినైల్ క్లోరైడ్ వైరింగ్ అండ్ TRS CTS వైరింగ్ అండ్ లెడ్ షీత్ వైరింగ్ అనేటివి ముఖ్యంగా బ్యాటన్ వైరింగ్ లో మనం తెలుసుకుంటాం. అలాగే కండ్యూట్ వైరింగ్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఒకటి సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అండ్ కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ అని 2 టైప్స్ ఉన్నాయి. అంటే బేసిక్ గా బ్యాటన్ వైరింగ్ అంటే ఒక రీపర్ ఇచ్చి మనం ముందు తెలుసుకుంటాం. కండ్యూట్ వైరింగ్ అంటేనేమో ఒక పైప్ ద్వారా చేస్తారు. ఒకటేమో సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్, రెండోదేమో కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ గా మనం తెలుసుకోవచ్చు. సో కండ్యూట్ వైరింగ్ అగైన్ ఎన్ని పార్ట్స్ ఉందో చూడండి. కండ్యూట్ వైరింగ్ ఏదేమో సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్, రెండోదేమో కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ అంటారు. సో సర్ఫేస్ అంటే మనకి బయటికి కనిపిస్తుంది వైరింగ్. ఇందులో మెటల్ కండ్యూట్ వైరింగ్, రెండోదేమో PVC కండ్యూట్ వైరింగ్ అండ్ మెటల్. ఇందులో మళ్ళీ కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ లో ఏమవుతుందంటే మెటల్ కండ్యూట్ వాడతారు లేదా PVC కండ్యూట్. కండ్యూట్ అంటే ఏంటంటే జస్ట్ స్టూడెంట్స్ పైప్స్ వాడతాము. ఎందుకంటే మనకి గోడలలోకి వెళ్ళి వైర్ వెళ్తున్నప్పుడు ఆ వైర్ సేఫ్ జోన్ లో ఉండాలి. సో కాబట్టి ఆ పైప్స్ అనేటివి బయట కనిపిస్తేనేమో సర్ఫేస్ అంటారు, ఇన్సైడ్ ఉంటేనేమో కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ అని అంటారు. సో బేసికల్లీ దెర్ ఈజ్ సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అండ్ కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ అని మనము 2 రకాలుగా తీసుకుంటాము. సో ఇందులో ఏది వాడుతున్నాం, మనం మెటల్ వాడుతున్నామా లేకపోతే దాన్ని బట్టి దాని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ అగైన్
క్లీట్ వైరింగ్ చూద్దాం చూడండి. క్లీట్ వైరింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, కింద ఒక బేస్ సపోర్ట్ ఉంటుంది. ఈ మధ్యలో వైర్స్ ఉంటాయి. అంటే కింద మీద మనకి దానికి సపోర్ట్ దొరుకుతుంది. ఇట్ ఫిట్ ఆన్ వాల్స్. ఇది ఎక్కడ ఉంటుంది? వాల్ మీద ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ హాఫ్ మీటర్ బిట్వీన్ ద 2 క్లీట్స్. ఒక్కొక్క క్లీట్స్ మధ్య హాఫ్ మీటర్ డిస్టెన్స్ అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం సేఫ్ గా ఉండడానికి కోసము. అండ్ వైర్స్ ఆర్ ఇన్ ద ఓపెన్ అట్మాస్ఫియర్ లో ఉంటాయి. సో దీన్ని మనం క్లీట్ వైరింగ్ అంటాం. తర్వాత బ్యాటన్ వైరింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. బ్యాటన్ వైరింగ్ లో 2 టైప్స్. బ్యాటన్ వైరింగ్ లో ఒకటి పీవీసీ వైర్ అండ్ టీఆర్ఎస్ అండ్ సిటిఎస్ వైరింగ్ అండ్ లెడ్ షీత్ వైర్. ఇలా ఈ 3 రకాల సిస్టమ్స్ ని బ్యాటన్ వైరింగ్. బ్యాటన్ వైరింగ్ అంటే ఏంటంటే మనకి మెయిన్ గా ఇక్కడ చూడండి, మనకి ఒక చిన్న వుడెన్ రీపర్ ఉంటుంది. ఆ వుడెన్ రీపర్ మీద వైర్స్ వెళ్తూ ఉంటాయి. దాన్ని బ్యాటన్ వైరింగ్ అంటారు. సో నెక్స్ట్ ఇక వుడెన్ కేజింగ్ క్యాపింగ్ అంటారు. కేజింగ్ అండ్ క్యాపింగ్ అంటే ఏంటంటే కింద మనకి ఒక సపోర్ట్ ఉంటుంది. దాని మధ్యలో మళ్ళీ వైర్ వస్తుంది. ఆ వైర్ పైన మళ్ళీ ఒక కేజింగ్ అండ్ క్యాపింగ్ అంటారు. సో ఇట్ ఫిట్ ఆన్ ద వాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రూ తోని ముందు కేజింగ్ ఫస్ట్ సెట్ చేస్తారు. తర్వాత క్యాపింగ్ తర్వాత చేస్తుంటారు. సో పీవీసీ కేజింగ్ క్యాపింగ్ వైరింగ్ అంటారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కింద ఒక సిస్టమ్ ఉంది, తర్వాత మీద క్యాపింగ్ అంటారు. సో కేజింగ్ అంటే కిందిది, మీద క్యాపింగ్ అంటారు. సో పీవీసీ. సో ఇట్ బికమ్స్ పాపులర్, బాగా ఉంది. తర్వాత లెస్ కాస్ట్ ఉంది, ఈజీ ఫాల్ట్ ని డిటెక్ట్ చేయొచ్చు. అపియరెన్స్ ఆఫ్ వైరింగ్ ఈజ్ గుడ్, బాగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ పీవీసీ కేజింగ్ క్యాపింగ్ వైరింగ్ ని ఎక్కువగా వాడుతున్నాం. సో అందుకే దీన్ని ఏమంటారు? కేజింగ్ అండ్ క్యాపింగ్ వైరింగ్ అంటారు. బికాస్ ఇట్స్ గుడ్, లుక్స్ వెరీ నైస్. సో ఇది ఎక్కువ వాడుతున్నాం. సో సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అంటారు. సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అంటే ఏంటంటే, సి హియర్ ఇట్ ఈస్, యూ కెన్ సీ ద వైరింగ్ అవుట్ సైడ్, బయటికి కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అంటారు. సో ఇందులో ముఖ్యంగా మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి, పీవీసీ ఆర్ మెటాలిక్ కండ్యూట్స్ ఆర్ యూజ్డ్. ఇందులో పీవీసీ వాడొచ్చు, అంటే జనరల్ గా ప్లాస్టిక్ కేజింగ్ క్యాపింగ్ వాడొచ్చు, లేదా మెటాలిక్ వాడొచ్చు. పీవీసీ ఆర్ విఐఆర్ వైర్స్ ఆర్ యూజ్డ్. ఇందులో ఏంటంటే విఐఆర్ వైర్ వాడొచ్చు, వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ వైర్ తర్వాత పీవీసీ వైర్ కూడా వాడొచ్చు. అపియరెన్స్ ఇస్ వెరీ గుడ్. ఇట్ ప్రొటెక్ట్స్ ద వైర్ అగైనెస్ట్ ద మెకానికల్ డ్యామేజ్ అండ్ మాయిశ్చర్ అండ్ డస్ట్. కాబట్టి వైర్స్ ని ప్రొటెక్ట్ చేసడానికి బెస్ట్ సిస్టమ్ కాబట్టి ఇది సర్ఫేస్ కండ్యూట్. బట్ ఇక్కడ ఒక ఏంటంటే ద వైరింగ్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో కన్సీల్డ్ అంటే ఏంటంటే మనము లోపల ఉంటుంది. సో కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ అంటాము. సో పీవీసీ ఆర్ మెటాలిక్ కండ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు కండ్యూట్ ఇన్సైడ్ ద వాల్. అపియరెన్స్ ఈస్ గుడ్, ప్రొటెక్ట్ అగైనెస్ట్ ద డస్ట్ అండ్ లెస్ మెయింటెనెన్స్, లెస్ ఛాన్స్ ఆఫ్ ఫాల్స్. కాకపోతే ఏంటంటే కాస్ట్ కొద్దిగా మనకి ఎక్కువ అవుతుంటుంది ఇందులో. సో హియర్ ఇట్ ఈస్ కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్. సో కన్సీల్డ్ కండ్యూట్ వైరింగ్ మీరు అబ్జర్వ్ చేశారు, ఇది టాప్ లేయర్ లో ఇలా అరేంజ్ చేస్తూ ఉంటారు. సో టైప్స్, ఇది ఇప్పటి వరకు వైరింగ్ సిస్టమ్ ని మనం చూసుకున్నాము. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టైప్స్ ఆఫ్ వైర్స్ యూజ్డ్ ఇన్ ద డొమెస్టిక్ వైరింగ్. సో డొమెస్టిక్ వైరింగ్ లో మనము ఏమి రకాల వైర్స్ వాడుతుంటాం, ఆ వైర్స్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంటాయి, ఆ వైర్స్ యొక్క రకాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం ఇక్కడ. సో జనరల్ గా చూడండి, దిస్ ఇస్ ఎక్సలెంట్. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి టైప్స్ ఆఫ్ వైర్స్, ఇదంతా టైప్స్ ఆఫ్ వైర్స్ లో ఇక్కడ మనకు ఒక మంచి రిప్రజెంటేషన్. విఐఆర్ వైర్, వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అంటారు. సిటిఎస్ అండ్ టిఆర్ఎస్ వైర్, వెదర్ ప్రూఫ్ వైర్స్, లెడ్ కవర్డ్ వైర్, ఎంఐసిసి వైర్ అండ్ పీవీసీ వైర్స్. ఇలా ఇన్ని రకాల వైర్స్ ని మనం తెలుసుకుంటాం. సో టైప్స్ ఆఫ్ వైర్స్ లో చాలా ఇంపార్టెంట్ వైర్ విఐఆర్ వైర్, వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ వైర్ అంటారు ఇది. సో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వైర్ లో ఎక్స్టర్నల్ పార్ట్ లో మనకి ప్రొటెక్షన్ గా ఉంది. 3 లేయర్ ఉంది ఇక్కడ చూడండి. ఈ 3 లేయర్ లో ఏంటంటే రబ్బరు ఇన్సులేటెడ్ కేబుల్ అన్నట్టు. ఇది కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇక్కడ నుంచి వైర్స్ లలో, కేబుల్స్ లలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉంటాయి. తర్వాత దాంట్లో ఏమైతే చూడండి, ఇంటర్నల్ గా మధ్యలో కోర్ ఉంటుంది. ఆ కోర్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ తో పాటుగా మళ్ళీ చుట్టూ సర్వింగ్ ఉంటుంది. ఆ సర్వింగ్ తర్వాత చివరికి వచ్చేది ఈ రబ్బర్ వైర్ ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు మనం బయట అయితే ఏంటంటే కేబుల్ కాకుండా జనరల్ వైర్ వాడతాం మనం. పీవీసీ వైర్ అంటాం. పీవీసీ వైర్ అంటే మధ్యలో కోర్ ఉంటుంది. దాని చుట్టూ ఒక రబ్బర్ మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ కేబుల్ ఇది. ఈ కేబుల్ కాబట్టి ఏమైతుందంటే ఇందులోనే 3 ఆర్ 4 లేయర్స్, 2 లేయర్ వైర్ తర్వాత ఇట్లా ఉంటుందన్నట్టు. సో కాబట్టి ఇది మనము టైప్స్ ఆఫ్ వైర్స్‌లలో వాల్కనైజ్డ్ రబ్బర్ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కేబుల్ గా మనకు వాడుతూ ఉంటారు. సో వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అనే మెటీరియల్ ఇందులో వాడుతూ ఉంటాం మనం. సో వెదర్ ప్రూఫ్ వైర్ అంటారు. వెదర్ ప్రూఫ్ వైర్ అంటే ఏంటంటే జనరల్ గా వైర్ లో ఇది మెయిన్ ఉన్నప్పుడు దీని చుట్టూ మాయిశ్చర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్ మేడ్ వాటర్ ప్రూఫ్ బై డ్రోపింగ్ ఇంటూ ద వెదర్ ప్రూఫ్ కాంపౌండ్. ప్లాస్టిక్ కాంపౌండ్ దాని చుట్టూ ఉంటుంది కాబట్టి వెదర్ లో ఉండే మాయిశ్చర్ అందులోకి రాకుండా ఉంటుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సర్వీస్ కనెక్షన్స్ లలో, అంటే మనము పోల్ నుంచి మనకి ఇంటికి వచ్చే దాంట్లో ఇది వాడుతూ ఉంటారు. సో దిస్ ఈస్ వెదర్ ప్రూఫ్ వైర్. సో లెడ్ కవర్డ్ వైర్ అంటారు. లెడ్ కవర్డ్ వైర్ ఇస్ ఎక్సలెంట్ స్లైడ్. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇది లెడ్ కవరింగ్ ఉన్నది. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాపర్ వైర్. కాపర్ వైర్ కి ఏం చేశాడు, ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ అంటే ఇన్సులేషన్ ఉండేటివి. తర్వాత ఏమొచ్చింది, సర్వింగ్ అంటారు. సర్వింగ్ అంటే కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇవన్నీ వస్తాయి మనకి. సర్వింగ్ అంటే జూట్ మెటల్ అక్కడంతా ఉంటది. తర్వాత లెడ్ కవరేజ్ అంటే ప్లాస్టిక్ కవరేజ్ ఉంటాయి. సో నో ఎఫెక్ట్ ఆఫ్ మాయిశ్చర్ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ వేర్ దేర్ ఈజ్ ఏ మాయిశ్చర్, ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇక్కడ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఇది వాడుతూ ఉంటారు. రైట్. మినరల్ ఇన్సులేటెడ్ కాపర్ కవర్డ్. సో లోపల మనము కాపర్ వైర్ కి మెటీరియల్ తోని అంటే లెడ్ షీట్ తోని తర్వాత ఇలా మనం దాని చుట్టూ ఇక్కడ ఏమన్నారు చూడండి, కోటింగ్ ఆఫ్ మాగ్నీషియం ఆక్సైడ్ ఈజ్ ప్రొవైడెడ్. కాపర్ వైర్ మీద మాగ్నీషియం ఆక్సైడ్ కోటింగ్ చేసి, ఇదంతా ఏంటంటే మెయిన్ గా కాపర్ వైర్ అనేది కండక్టర్, దాని మీద ఈ వెదర్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా ఉండడం కోసమని మనకి ఈ రకరకాల పద్ధతులని మనం వాడుతుంటారు. అందుకే దాన్ని బట్టి మనకి ఏంటంటే ఆ కండక్టర్ కి పేరు వస్తుంది ఇక్కడ. సో polyvinyl chloride wiring, PVC wiring, this is generally used, most probably used wiring are polyvinyl chloride wiring. So this is its dielectric strength is more. This material will have the more dielectric strength and mechanical strength is more. Life is long and protect against the flame. మంటల నుంచి రక్షిస్తుంది and protect against the alkali nature, and PVC wire is widely used. So students, this PVC polyvinyl PVC wires అంటారు. polyvinyl chloride ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటారు. polyvinyl chloride వైరింగ్ ని ఎక్కువ మనం వాడతాం ఆ వైర్స్ ని. స్టూడెంట్స్, డొమెస్టిక్ వైరింగ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ లోకి వచ్చాం మనం. జనరల్ రూల్స్ ఫర్ డొమెస్టిక్ వైరింగ్. డొమెస్టిక్ వైరింగ్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఐఈ రూల్స్ అంటారు, ఇండియన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం మనము ఒక సాకెట్ ఎంత హైట్ లో ఉండాలి, హౌస్ వైరింగ్ ఎంత హైట్ లో ఉండాలి, ఫ్యాన్ ఎంత హైట్ లో ఉండాలి, తర్వాత డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అవి ఎంత హైట్ లో ఉండాలని చెప్పే రూల్స్ నే జనరల్ రూల్స్ ఫర్ డొమెస్టిక్ వైరింగ్ అంటారు. సో ఈ రూల్స్ పాటించినప్పుడు మాత్రమే ఒక స్టాండర్డ్ వైరింగ్ కిందికి మనము సర్టిఫై చేయాల్సి వస్తుంది. అట్లానే ఇప్పుడు ఫ్యాన్ ఎంత హైట్ లో పెట్టాలి, సాకెట్ ఎంత హైట్ లో పెట్టాలి, ఇదంతా కూడా ఈ రూల్స్ కిందికి వస్తుంది. సో ఒకటి అలాంటి రూల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. యాజ్ ఏ గుడ్ ఎలక్ట్రీషియన్ గా మనం ఇప్పుడు స్విచ్ చేయాలి. స్విచ్ ఎంత హైట్ లో అన్నప్పుడు మన మనిషి యొక్క హైట్ ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మనకి ఈ రూల్స్ మనకు వర్తిస్తూ ఉంటాయి. సో ఒకటి ఆ రూల్స్ ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం. ఇది ఒక ఎలక్ట్రీషియన్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో అనే దాన్ని బట్టి మనకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, జనరల్ రూల్స్ ఫర్ డొమెస్టిక్ వైరింగ్. సో కట్అవుట్ ఆన్ కన్జ్యూమర్ ప్రెమిసెస్ లో ఎక్కడ ఉండాలి. రెండోది మీటర్స్, మాక్సిమం డిమాండ్ ఇండికేటర్ కానీ అండ్ అదర్ ఆపరేటర్స్
ఆఫ్ కన్జ్యూమర్ ప్రెమిసెస్ లో ఏమేమి ఉంటాయి, అదే వెదర్ ప్రూఫ్ వైర్ ఫర్ సర్వీస్ కనెక్షన్ విత్ సఫిషియంట్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ, అంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ బాగున్న వైర్స్ ని మాత్రమే మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఆల్ కండక్టర్స్ వైర్ షుడ్ బి సాగ్ ఇన్ ఆల్ లేయర్స్ లలో పర్ఫెక్ట్ గా ఉండేటట్టు, ఆల్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ రేటింగ్ విత్ ప్రాపర్ ఇన్సులేషన్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనం వైర్ వాడుతున్నప్పుడు అక్యురేట్ సైజ్ ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సైజ్ తో పాటుగా ఆ సాగ్ అంటే వేలాడబడి ఉండకుండా దాని ప్రాపర్ ఇన్సులేషన్ ఉండేటట్లుగా మనం చూసుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క రూల్స్ మనం ఫాలో అయిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఈ పాయింట్స్ తో పాటుగా నెక్స్ట్ చూడండి, ఎవ్రీ లైన్ ఆర్ ఫేస్ షుడ్ బి ప్రొటెక్టెడ్ బై సూటబుల్ రేటింగ్ ఫ్యూజ్, అంటే ప్రతి ఒక సబ్ సర్క్యూట్ కానీ కంపల్సరీ ఆ సర్క్యూట్ కి సరిపోయే ఫ్యూజ్ వేస్తాం మనం. బట్ ఫ్యూజ్ రేటింగ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఎంత లోడ్ మనం ఆధారపడి ఉంటుంది అనే దాన్ని బట్టి ఫ్యూజ్ రేటింగ్ మనకు డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ మెటల్ కండ్యూట్ వైరింగ్, మెటల్ కండ్యూట్ పైప్ కంటిన్యూస్లీ ఎర్త్డ్, మెటల్ వైర్ పైప్ ఎప్పుడైతే వాడతామో దాన్ని మనము కంపల్సరీ ఎర్త్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ కంటిన్యూస్ గా మనం ఎర్త్ చేస్తే ఆ ఎర్త్ వల్ల ఏమవుతుందంటే మనకు సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈచ్ లోడ్ పాయింట్ అప్లయన్సెస్ షుడ్ బి ఇండిపెండెంట్ కంట్రోల్ స్విచ్, అంటే లోడ్ ఎక్కువ ఉండే పాయింట్స్ అన్నిటికీ కంపల్సరీ సెపరేట్ స్విచ్ అని మనం వాడాల్సి ఉంటుంది. సో స్విచ్ వాడినప్పుడు మాత్రమే మనము ఆ డివైస్ ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈచ్ లోడ్ పాయింట్ అప్లయన్సెస్ షుడ్ బి ఇండిపెండెంట్ కంట్రోల్ స్విచ్ అంటారు. ఇన్ ఎనీ బిల్డింగ్ ద వైరింగ్ ఇన్స్టాలేషన్ దేర్ మస్ట్ బి సెపరేట్ సబ్ సర్క్యూట్ ఫర్ లైట్, ఫ్యాన్ అండ్ 3-pin సాకెట్. ఫర్ 3-pin సాకెట్ 15 amps లోడ్ ఉన్నదాన్ని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 15 amps లోడ్ అయిందంటే దాన్ని కంపల్సరీ మనం ఒక సెపరేట్ సర్క్యూట్ చేయాలి. అట్లయితేనే మనకి మనం వాడే వైర్ గేజ్ దానికి సరిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే వైర్ గేజ్ మీద లోడ్ ఎక్కువ పడితే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. సో ఇన్ ఎనీ లైట్ అండ్ ఫ్యాన్ అండ్ నంబర్ ఆఫ్ లోడ్ పాయింట్స్ కనెక్టెడ్ ఇన్ వన్ సబ్ సర్క్యూట్ షుడ్ బి లెస్ దాన్ 10, అంటే లోడ్ పాయింట్స్ ఉంటాయి కదా, అది 10 కంటే తక్కువ ఉండేటట్లుగా మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక దాంట్లో సబ్ సర్క్యూట్ లో ఉండాల్సిన పాయింట్స్ ఒక 10 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టద్దు, అప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ ఎనీ పవర్ సబ్ సర్క్యూట్ ద మాక్సిమం షుడ్ నాట్ బి మోర్ దాన్ 300 watts, అంటే ఒక ఫేజ్ న్యూట్రల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ 3000 watts కంటే ఎక్కువ ఉండద్దండి. ఆ 3000 watts రేటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక హీటర్ కి మనం ఒక సర్క్యూట్ తీసుకెళ్తున్నప్పుడు 1500 watts అనుకోండి, అక్కడే ఒక వాషింగ్ మిషన్ లేకపోతే ఎలా ఉన్నది అనుకోండి, అప్పుడు కంపల్సరీ 3000 watts మారితే కంపల్సరీ సెపరేట్ మళ్ళా ఒక సెపరేట్ లైన్ ని తీసుకెళ్తే బాగుంటుంది. సో అలానే చూడండి, ద రేటింగ్ ఆఫ్ ద ఫ్యూజ్ ఇన్ ఎనీ సర్క్యూట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ సైజ్ కేబుల్. ఇన్ ఎనీ సబ్ సర్క్యూట్ ద ఫ్యూజ్ రేటింగ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 5 amps. ఒక సబ్ సర్క్యూట్ లో 5 amps కంటే మించి లోడు ఉండకుండా మనం చూసుకుంటే బాగుంటుంది. సో దాన్ని బట్టే మన యొక్క లైఫ్ ఆఫ్ ద వైరింగ్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం చూడండి, మనకి ఇన్ ద బాత్రూమ్స్ ద 3-pin సాకెట్ షుడ్ బి ఎట్ ద హైయెస్ట్ హైట్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 1.5 meters. సాకెట్ పాయింట్స్ అనేటివి 1.5 meters హైట్ లో ఉండాలి అనేది ఇక్కడ ఐఈ రూల్ మనకు చెప్తుంది. అలాగే ఆల్ సీలింగ్ ఫ్యాన్స్ షుడ్ బి హ్యాంగ్ ఎట్ 2.75 meters అబోవ్ ద ఫ్లోర్ లెవెల్. ఆ ఈ రూల్ ఏంటంటే 4648 రూల్ ప్రకారం మనకి భూమి మీదకి ఎంత ఉండాలి, ఎంత హ్యాంగ్ చేయాలంటే అబోవ్ ద ఫ్లోర్ 2.75 meters హైట్ లో ఉండాల్సి వస్తుంది. అలానే సఫిషియంట్ నంబర్ ఆఫ్ 3-pin సాకెట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ సూటబుల్ ప్లేసెస్. డిఫరెంట్ ప్లేసులలో మనము 3-pin సాకెట్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఎన్ని అవసరం అంటే మనము అందుబాటులో ఉండేవన్నీ పెడితేనే మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంది. When the covered area of building complex is more than 5000 square meter, the total load is more than 1000 kVA. Separate substation is
రిక్వైర్డ్ టు బి ఇన్స్టాల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక సెపరేట్ సబ్ స్టేషన్ అంటే మనకు లోడ్ ఎక్కువ ఉన్నది, బిల్డింగ్ పెద్దది అన్నప్పుడు సబ్ స్టేషన్ సెపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 1000 kVA ఉన్నప్పుడు. If the load of any domestic wiring installation exceeds 6 kilowatts and then 50 heads 4-wire supply ఉన్నప్పుడు the load 3 phase should be properly balanced. 3 phase ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ లోడ్ ను బట్టి మనం బ్యాలెన్సింగ్ వాడుకోవాల్సి ఉంది. ఇన్ ద డొమెస్టిక్ వైరింగ్ ఎర్త్ వైర్ షుడ్ బి ఆఫ్ 15 SW గేజ్ సింగిల్ ఫేజ్ సప్లై అండ్ ఫర్ 3 phase సప్లైకి అయితేనేమో 8 SW గేజ్ వాడాలి. ఇది ఇలా ఈ ఐఈ రూల్స్ చాలా ఒక ఎలక్ట్రీషియన్ కి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము ఐఈ రూల్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు డొమెస్టిక్ వైరింగ్ లో వాడే డిఫరెంట్ ప్యానల్స్ గురించి తెలుసుకుంటాం. ప్యానల్స్ అంటే ఏంటంటే మనము ఒక వైరింగ్ చేస్తున్నప్పుడు ఏ దగ్గర నుంచి ఎక్కడికి మనకి వైర్స్ వెళ్తుంటాయి, దాన్ని ఎలా ముందే ఒక బోర్డు రూపంలో మనం ఏంటంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకుంటాము. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకొని దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ లెటర్సే సర్వీస్ మెయిన్ సప్లై నుంచి సర్వీస్ మెయిన్ కి ఎట్లా వస్తుంది, సర్వీస్ మెయిన్ నుంచి మన స్విచ్ బోర్డ్ కి ఎట్లా వెళ్తుంది, డిఫరెంట్ సర్క్యూట్స్ కి ఎలా వెళ్తుంది, వీటినే ప్యానల్ బోర్డ్స్ అంటారు. ఈ ప్యానల్ బోర్డ్స్ ఆధారంగా ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా చేస్తాం, మనము ఎక్కడ ఐసిడిపి పెట్టాలి, ఎక్కడ ఫ్యూజెస్ పెట్టాలి, ఇదంతా కూడా ప్యానల్ బోర్డ్ కిందకి వస్తుంది. ఆ ప్యానల్ బోర్డ్ ఆధారంగా మనం 3 phase సప్లై ఇస్తున్నామా, సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తున్నామా అనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని డిఫరెంట్ ప్యానల్ బోర్డ్స్ ని మనము ముందు తెలుసుకోబోతుంటాం. సో కాబట్టి డొమెస్టిక్ వైరింగ్ లో వాడే ప్యానల్ బోర్డ్స్, ఇంతకుముందేమో ఐయూ రూల్స్ తెలుసుకున్నాము, ఇప్పుడు అంతా కూడా డొమెస్టిక్ వైరింగ్ లో వాడే ప్యానల్స్ గురించి తెలుసుకుందాం. ప్యానల్ బోర్డ్స్ ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. సో ప్యానల్ బోర్డ్స్ ని మనం ఇక్కడ ఎలా అరేంజ్ చేస్తారు ఏంటిది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, ఇది ఇక్కడ నుంచి ఇక చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే మనం జనరల్ గా యాజ్ ఏ ఎలక్ట్రీషియన్ గా మనము ఎప్పుడైతే వైరింగ్ చేస్తున్నామో అప్పుడు చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద ఎనర్జీ మీటర్, మన ఇంట్లో ఉండే ఎనర్జీ మీటర్. సో మనకి ఇన్కమింగ్ వచ్చింది, మన సర్వీస్ వైర్ వచ్చి ఎనర్జీ మీటర్ కి వచ్చింది. ఎనర్జీ మీటర్ నుంచి మన మెయిన్ కట్అవుట్ వస్తుంది. కట్అవుట్ వచ్చిన తర్వాత మెయిన్ స్విచ్, ఇక్కడ కన్జ్యూమర్ మీటర్ అండ్ మెయిన్ స్విచ్ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి సబ్ సర్క్యూట్స్ వెళ్తున్నాయి చూడండి. దిస్ ఇస్ సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఫేజ్ న్యూట్రల్ సర్వీస్ వైర్ కి వచ్చి ఇక్కడ నుంచి ఇలా ఎట్లా వెళ్తుంది అనేది ఒక ఎలక్ట్రీషియన్ గా మనకు పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, లైన్ డయాగ్రామ్ ఆఫ్ సర్వీస్ లైన్ టు మెయిన్ స్విచ్ కనెక్షన్స్. ఎక్కడ నుంచి, ఇది చాలా జాగ్రత్తగా ఇది చూడండి, మనకి ఇక్కడ నుంచి పోల్ నుంచి మన సర్వీస్ మెయిన్ కి వచ్చింది ఇక్కడ. సో ఎనర్జీ మీటర్ కి వచ్చేసింది, ఆ నుంచి మన మెయిన్ బోర్డ్ కి వచ్చింది. ఆ మెయిన్ బోర్డ్ నుంచి సబ్ సర్క్యూట్స్ గా ఇలా వెళ్తుంది. ఇక్కడ కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ఇక్కడ మనం ఫీజెస్ అరేంజ్ చేసుకుంటాం. దీని మీద ఒక పరిపూర్ణ అవగాహన మనం ముందే స్కెచ్ చేసుకున్న తర్వాతనే వర్క్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో సింగిల్ ఫేజ్ 2 wire లైన్ డయాగ్రామ్. సో ఇది మెయిన్ గా చూడండి, ఇక్కడ ఎనర్జీ మీటర్ అండి ఇక్కడ. సో ఈ ఎనర్జీ మీటర్ కి ఇన్ 2 వచ్చినాయి, అవుట్ 2 నుంచి మెయిన్ గా మన ఫీజెస్ సిస్టమ్ ఐసిడిపి అంటాం. ఈ ఐసిడిపి లో నుంచి మనకి ఏమైంది, మెయిన్ వైర్స్ ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్యానల్ కు వెళ్ళేసి ఆ నుంచి డిఫరెంట్ సర్క్యూట్స్ కి వెళ్తుంది. సో ఇక్కడ ఏ సర్క్యూట్ ఎంత మనము వైరింగ్ ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇదేమో 3 phase 2 wire లోడ్ అప్ టు 6 kilowatts ఉన్నప్పుడు వాడే ప్యానల్ బోర్డ్స్ అంటారు. సో మెయిన్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత 3 phase వస్తుంది. 3 phase కనెక్షన్స్ ని మనము ఐసిటిపి అంటారు, ట్రిపుల్ పోల్ ఐరన్ క్లాడ్ స్విచ్. సో ఇక్కడ నుంచి 3 phase ని 1వ phase, 2వ phase, 3వ phase అవుతుంది. కాబట్టి ఇది ఏం చేస్తామంటే కొద్దిగా పెద్ద వైరింగ్ అయినప్పుడు, ఇల్లు పెద్దది అయినప్పుడు ఒక్కొక్క సెక్షన్ ని మనం ఒక్కొక్క రూమ్ కి మనం సెపరేట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇది 3 phase కనెక్షన్. మెయిన్ గా 3 phase కనెక్షన్ అంటే పెద్ద ఇళ్లలో ఇలాంటి సిస్టమ్ మనం అవసరం ఏర్పడుతుంది మనకి.
సో కాబట్టి ఇక్కడ ఏమైంది 3 ఫేజ్‌లు ఆర్, వై, బి ఫేజ్‌లని మనము డిఫరెంట్ సిస్టమ్‌లోకి వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఆర్వైబి వాడినప్పుడు ఏమైతుందంటే డిఫరెంట్ ఇప్పుడు ఒక 2 రూమ్‌లు ఒక ఫేజ్‌కి, ఒక 2 రూమ్‌లు ఇంకొక ఫేజ్‌కి మనము అంటే బట్ ద లోడ్ షుడ్ బి మోర్ ఉన్నప్పుడే 3 ఫేజ్ సిస్టమ్‌లోకి ఎళ్తాం మనం. సో దిస్ ఈస్ ప్లాన్ లేఅవుట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ అంటారు. అంటే ఒక మొత్తము ఒక ఎలక్ట్రీషియన్‌కి అవగాహన ఉండాలి చూడండి. అంటే ఇక్కడికెళ్ళి ఎప్పుడైతే మెయిన్ నుంచి వచ్చిందో మెయిన్ నుంచి డిఫరెంట్ ఆర్, వై, బి ఫేజ్‌లోకి తీసుకొని ఎక్కడెక్కడ ఎన్ని సాకెట్స్ ఇచ్చాడు, ఏంటిది మొత్తం దాని లేఅవుట్ అంటే ఏంటంటే యాస్ ఎ ఎలక్ట్రీషియన్‌గా ఒక్కొక్క వైర్ ఎటు నుంచి ఎటెళ్ళింది అనేది మనకు పూర్తిగా అవగాహన ఉండేట చేసుకునేది. ఇన్‌స్టాలేషన్ అంటే ఏంటంటే అక్కడ మనం దేని దగ్గర వైరింగ్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ ఇన్‌స్టాలేషన్ అంటాం. రైట్. ఇప్పుడిక మనకి ఈ చాప్టర్‌లో మనం ఎస్టిమేషన్ చేయాల్సొస్తది ప్రతీది. ఎస్టిమేషన్ చేసినప్పుడు ఒక ఫీజు ఒక్కొక్క సర్క్యూట్‌కి సెపరేట్ ఫీజ్ మనం పెడుతుంటాం. ఆ ఫీజ్ పెట్టాలంటే ఆ సర్క్యూట్ ఎంత లోడ్ ఏస్తున్నాం అనేది అవగాహన ఉండాలనుకున్నప్పుడు పవర్ రేటింగ్ ఆఫ్ ముఖ్యంగా మనం వాడే ఏవైతే ఉన్నాయో జనరల్‌గా చూడండి ఇన్‌కాండెసెంట్ ల్యాంప్ అంటారు. ఎర్ర బల్బులు ఇవన్నీ ఉంటాయి గదా! సో దట్ ల్యాంప్స్ ఆర్ అరౌండ్ 40 వాట్స్ అండ్ 100 వాట్స్, 60 వాట్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఏ బల్బ్స్ వాడుతున్నామో అదొక రేటింగ్ అంటాం. నెక్స్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ ట్యూబ్ లైట్స్ 40 వాట్స్ ఉంటుంటాయి. సీలింగ్ ఫ్యాన్ ఏమో 80 వాట్స్ అంటారు. అండ్ 5 ఆంప్స్ సాకెట్ ఉంటాయి గదా! జనరల్‌గా సాకెట్ పాయింట్‌ని 100 వాట్స్ అంటారు. అలాగే పవర్ సాకెట్ అంటే తర్వాత హీటర్స్ గాని ఇలాంటి వాటికి వాడే సాకెట్‌ని పవర్ సాకెట్ అంటారు. ఇట్లా మనం ఎస్టిమేట్ చేయడానికి ఏ పాయింట్‌కి ఎంత వాటేజ్ అవసరం ఉంటది అనేది మనకొక అవగాహన ఉండాలి. అడుగుతుంటాడు ఎగ్జామ్స్‌లో. సో, మనం కొద్దిగా ఎండింగ్‌కొచ్చాము. కొన్ని చూడండి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌లో మనకిక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆహ్, డిఫైన్ హౌస్ వైరింగ్. హౌస్ వైరింగ్ అంటే ఏంటి? అలాగే డిఫైన్ వారియస్ టైప్స్ ఆఫ్ హౌస్ వైరింగ్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. డిఫైన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్స్. సర్వీస్ మెయిన్స్ ఏమేమి వాడతారు? అలాగే మెన్షన్ ద మౌంటింగ్ హైట్స్ ఆఫ్ మీటర్ బోర్డ్ హైట్ ఎంత ఉండాలి? స్విచ్ బోర్డ్ హైట్ ఎంత ఉండాలి? ఇవన్నీ కూడా మనకి 1 బై ఇవన్నీ మనకు ఆ హైట్స్‌ని ఐఈ రూల్స్‌లో మనం బై హార్ట్ చేయాల్సొస్తుంది. సో, అట్లానే వాట్ ఆర్ ద రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ సబ్ సర్క్యూట్ అంటే ఏంది? డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటే ఏంటి? దాని మీద మనం రాయగలగాలి. అలానే ఇక్కడ గివ్ ద వోల్టేజెస్ ఆఫ్ అంటే వాటేజెస్ ఇది. వాటేజెస్ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. సీలింగ్ ఫ్యాన్ ఎంత అనుకున్నాము? 40 వాట్స్ 80 వాట్స్ అనుకున్నాం. ఫ్లోరోసెంట్ ల్యాంప్‌ది 40 వాట్స్ అనుకున్నాం. ఇది క్వెషన్ ఇది మనకు ఎగ్జామ్‌లో అడుగుతుంటారు. ఈ చాప్టర్‌లో అడిగే క్వెషన్స్ ఇవన్నీ. డ్రా ద లైన్ డయాగ్రామ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. అట్లానే ఎస్‌పిటి అంటే ఏంటిది? డీపీ మెయిన్ అంటే ఏంటి? తర్వాత డీపీఐసీ అంటే ఏంటి? ఏసీఎస్ఆర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు అడుగుతుంటారు. దీని ఫుల్ ఫార్మ్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అనేది డెఫినిషన్ చాలా సందర్భంలో అడుగుతుంటాడు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అనే డెఫినిషన్‌ని మనం చూడొచ్చు ఇక్కడ. ఏసీఎస్ఆర్ అంటారు. అండ్ ఈ ఎక్స్‌పాండ్ ఉన్నది గదా! ఈ ఎక్స్‌పాండ్ అనేది మనకు ఈ ఫుల్ ఫార్మ్స్ అడుగుతుంటాడు. సిటీఎస్ అండ్ టీఆర్ఎస్ టఫ్ రబ్బర్ షీట్డ్ తర్వాత ఇక్కడ పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ఇదేమో వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అంటారు. ఈ ఫుల్ ఫార్మ్స్ మనకు అడుగుతుంటాడు. ఎక్స్‌పాండ్ ద ఫాలోయింగ్ అని అడుగుతుంటాడు. సో, వాట్ డు యూ మీన్ బై ఆఫ్ వైర్ అండ్ లైవ్ వైర్ అంటారు. అంటే పవర్ సప్లై ఉన్న వైర్‌ని మనము లైవ్ వైర్ అంటారు. పవర్ సప్లై లేని వైర్‌ని ఆఫ్ వైర్‌గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ చూద్దాం చూడండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వెషన్స్‌లో వాట్ ఆర్ ద జనరల్ వైర్స్ రూల్స్ వైరింగ్ రూల్స్ ఏంటివి అనేది పెద్ద క్వెషన్‌గా అడుగుతున్నాడు. సో, ఇలాంటి క్వెషన్స్ మనకి ఎస్టిమేషన్ ఎలా చేయాలి? ఒక సర్వీస్ మెయిన్‌లో వాడే ఎస్టిమేషన్స్ ఏం చేయాలి? అనేది మనకి ఈ లాంగ్ ఆన్సర్స్‌లో క్వెషన్స్ వస్తుంటాయి. సో, డియర్ స్టూడెంట్స్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్‌లో మనము చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. సో, దీంట్లో ఏంటంటే మెయిన్‌గా ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అనేది ఒక ఎలక్ట్రీషియన్‌కి కావాల్సిన ఆహ్, చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. సో, దాన్ని మనము జనరల్‌గా
వాడుకొని మనము ఒక ఈటీ కోర్స్ ఏంటంటే ఈటీ కోర్స్ అనేది ప్రాక్టికల్ కోర్స్ ఇది. ఆ ప్రాక్టికల్ కోర్స్ అంటే ఏంటంటే మనము ఒకటేమో ఎంప్లాయబిలిటీగా ఇండస్ట్రియల్‌గా మీరు ఎదగొచ్చు. లేదు అనుకుంటే ఒక డిప్లొమాకెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్‌లో ఏంటంటే మనము కోర్స్‌ని ఆహ్, పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనమే హౌస్ వైరింగ్ ఒక ఇండ్లల్లకెళ్ళి వైరింగ్ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. అలాగే మనమే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్ కోర్స్ ఇది. సో, కాబట్టి ఎస్టిమేటింగ్ కాస్టింగ్‌లో మనము మొదటి చాప్టర్ ఈరోజు తెలుసుకున్నాము. దట్ ఈస్ డొమెస్టిక్. ఒకసారి మొత్తం చూద్దాం చూడండి. ఎస్టిమేటింగ్ కాస్టింగ్‌లో ఏంటంటే ఫస్ట్ డొమెస్టిక్ వైరింగ్‌లో ఇళ్లల్లో వాడే వైరింగ్ ఏంటిది? అసలు వైరింగ్ అంటే ఏంటి? వైరింగ్ ఎన్ని రకాలున్నాయి? ఇవి మనం ముందు చెప్పుకున్నాం. వైరింగ్‌లో చెప్పాం కదా! కండ్యూట్ వైరింగ్, ఫ్లీట్ ఇలా ఈ టైప్స్ ఆఫ్ వైరింగ్ చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ వైర్ చెప్పుకున్నాం. సో, ఇలాంటి ఈ సబ్జెక్ట్‌ని మీరు పర్ఫెక్ట్‌గా స్టడీ చేయడం వల్ల ఏమైతుందంటే మన ప్రాక్టికల్ ఫీల్డ్‌లో మీకు చాలా యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ క్లాసెస్. మీరు లైఫ్‌లో సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆహ్, తెలంగాణ కమిషనర్ గారికి మరియు సిస్టమ్‌లో ఉపయోగపడుతున్న ఎక్స్‌పర్ట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్ యూ వెరీ మచ్.